హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో హెచ్సియు భూములను కాపాడడం కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్కు వ్యతిరేకంగా మరియు మూగజీవుల అరణ్య రోధనకు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు 3వ తేదీ 4వ నెల 2025న జల్ జంగల్ జమీన్ ఉద్యమ స్ఫూర్తితో కాగడాల ప్రదర్శనను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెల్ల మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సందర్భంగా వారు మాట్లాడుతూ జస్టిస్ కావై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ తీర్పు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారులకు ఒక చెంపపెట్టులాగా 2300 ఎకరాల స్థలాన్ని యూనివర్సిటీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే వరకు అదేవిధంగా ప్రభుత్వ విద్యార్థులకి సమాజానికి చేసిన నష్టానికి బాధ్యతగా 1,00,000 మొక్కలను యూనివర్సిటీలో నాటాలని మాట్లాడారు. కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు, యూనివర్సిటీ విద్యార్థులు, జంతు ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొనడం జరిగింది. ట్యాంక్ బండ్ నుండి కొమ్రభీం విగ్రహం వరకు ర్యాలీ కొనసాగించడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్, తరుణ్, జితరంజన్ కుమార్, లడ్డు యాదవ్, ప్రధాన కార్యదర్శి సామ్ల, పవన్, గణేష్, కార్యదర్శులు అశోక్, అరవింద్, సుధీంద్ర శర్మ, చక్రి, జిల్లా అధ్యక్షులు భారత్, నితిన్, శివాజీ, అనిత, అవినాష్, శ్రవణ్, ఆకాష్, వంశీ, కుశల్, ఆయుష్ తదితరులు పాల్గొన్నారు.